హాయ్ అండి. ఈరోజు కొబ్బరుండలు చుట్టుకుందాం. ముందుగా కొబ్బరుండలన్నీ చూసారు ఎలా వచ్చాయో, చాలా బాగా కుదిరాయి ఈసారి. ఇది కట్ చేసి చూపిస్తున్నా చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. పిల్లలకి ఇవి చాక్లెట్లకు బదులుగా ఇవి చేసి తినిపించండి, చాలా బాగా ఉన్నాయి, చాలా బలం కూడా. ఇప్పుడు ముందుగా ఈ కప్పుతో 4 కప్పులు బెల్లం తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని, సేమ్ అదే కప్పుతో కొబ్బరి తురుము 5 కప్పులు, ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని, ఇది కరిగే లోపల పక్కన కళాయి పెట్టి ఆ కళాయిలో కొబ్బరి తురుమును వేసుకొని, కొబ్బరిలో కొంచెం తేమ ఉంటుందండి, అందుకోసం అని ఇట్లా వేపుకోవాలి. ఈ బెల్లం కరిగే లోపల ఈ కొబ్బరి తురుమును కూడా వేయించుకుందాం డ్రై అయ్యే వరకును. ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లము కరిగిందో లేదో చూద్దాం. ఇట్లా కరగబెట్టుకొని ఇది బాగా కరిగిన తర్వాత పక్కన తురుమును కూడా ప్యారలల్గా వేపుకుందాము. బెల్లం కరిగే వరకును చూసుకుంటూ ఈ కొబ్బరిని కూడా డ్రై చేసుకుందాం, రోస్ట్ చేసుకుందాం. ఇట్లా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ బెల్లం కూడా కరుగుతుంది కదా, ఆ బెల్లంలో నలకలు ఉంటాయండి, వడపోసుకోవాలి. బెల్లం కరిగేదాకా ఉండి ఈ కొబ్బరి తురుమును ఇట్లా వేపుకుంటూ బెల్లాన్ని కలుపుకుంటూ, బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం మొత్తం అందులో వడపోసుకుందామండి. కరిగిపోయింది. ఈ తురుములో మొత్తం వేసుకొని ఇట్లా వడపోసుకొని ఈ కొబ్బరిలో ఇది మొత్తం కలుపుకుందాం. ఇది కలపంగానే కొబ్బరి తేమ వల్ల ఇవి లూజ్గా అయిపోయిందండి, దగ్గర పడడానికి చాలాగా టైం పడుతుంది. ఇట్లా కలుపుతూ మధ్య మధ్యలో సిమ్ము మంట మీదే కలుపుకోవాలండి. బెల్లం కాబట్టి మాడిపోతుంది. ఇట్లా కలుపుకోవాలి. ఉండ వచ్చే వరకు చూసుకొని ఓ ప్లేట్లో పక్కన పెట్టుకొని ఆయిల్ రాసుకొని ప్లేట్కి, ఆ ప్లేట్లో కొంచెం తీసుకొని ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకొని, అప్పుడు ఇది కుదిరిందో లేదో చూసుకొని, ఇంకొంచెం అవ్వాలండి, అవ్వలేదు, బాగా అయిపోయిన తర్వాత ఇది దగ్గర పడ్డాక చల్లారడానికి పక్కా తీసేసి ఇట్లా ఉండలు చుట్టుకోవాలి. చల్లారినాక ఉండలు చుట్టాలన్నమాట, వేడి మీద చుట్టలేమండి, కొంచెం చల్లారాలి. ఇట్లా అన్నీ ఒక్కొక్క ఉండలు చుట్టుకొని ఇట్లా 2 చేతులతోటి చేతికి ఆయిల్ రాస్తూ ఉండలు చుట్టుకోవాలండి, చేతికి అంటుకుంటాయి. ఇట్లా అంతా కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా ఉండలు చుట్టుకోవాలి. మొత్తం అన్ని ఉండలు చుట్టేసాను చూడండి, చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.